నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు కొలిక్పూడి శ్రీనివాసరావుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్తు ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు తిరువూరు తెలుగుదేశం పట్టణ ఆఫీస్లో ఈ నెల 29వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి అన్న దానిలో భాగంగా పట్టణ సీనియర్ నాయకులు, వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడటం జరిగింది. నిజంగా విచారకరమైన పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత 20 సంవత్సరాలుగా కూడా జెండా ఎగరవేయని పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు శ్రమించి గంటల కొద్ది కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒంటెత్తు పొగడలు పోతూ ఒక వికృత చేష్టలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా పూర్తిగా విస్మరించి నేనే సర్వస్వం అనే విధంగా ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు మనం చూస్తే ఒకవైపు నాకు హక్కు ఉంది, నా హక్కు కోసం ఎంత దూరమైన వెళ్తాను, నాకు రావాల్సింది నేను పొందేదాకా పోరాడతాను, నాకు సంబంధించింది దాని గురించి పట్టించుకోను అని ఒకవైపు చెప్తూ ప్రోటోకాల్ విషయంలో పదే మాట్లాడిన కొలిక్పూడి శ్రీనివాసరావు ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో కొండపర్వ గ్రామంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఆర్గానిక్ రైతులతో సమావేశంలో మాట్లాడటం జరిగింది. కొలికపూడిని ఒకటే అడుగుతున్నాను, పదే నువ్వు ప్రోటోకాల్ వేదాంతం తీసుకొచ్చి నాకు తెలియకుండా నాయకులు ఇక్కడికి వస్తున్నారు, నాకు సమాచారం ఇవ్వకుండా మీటింగులు పెడుతున్నారు అనేసి అబద్ధాలు పదే పెద్దలకు చేరవేస్తున్నావే. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పక్కన ఏ నాయకుడైనా ఉన్నాడా? ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నువ్వు సమావేశానికి వెళ్ళావు, నీకు తెలియదా? ఇక్కడ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్త నేను ఇక్కడ ఉన్నాను తిరువూరు నియోజకవర్గంలోనే అన్నది నీకు తెలియదా? అంటే ఎమ్మెల్యే అయితే ఏమైనా చేయొచ్చా, ఏమైనా నేను చేసుకుంటూ వెళ్తాననేసి నినాదమా? మరి అలా అనుకున్నప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడటం ఎందుకు? పైగా ప్రోటోకాల్ వివాదంతో దాన్ని కులానికి ఆపోదిస్తున్నావు, అగ్రవర్ణాలు పెత్తందారి చేస్తున్నావు అంటారు. మరి ఇక్కడ దేవదత్త ఎవరు? మాదిగ బిడ్డ కాదా? మాదిగ బిడ్డకి ఇచ్చిన నువ్వు గౌరవం ఏంటేది? నీకు తెలియట్లేదా? నీ అహంకారం కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపిస్తే దాన్ని నువ్వు నీ బలుపుగా చూపించుకుంటున్నావు, అవునా కదా? ఒకవైపేమో నాకు రావాల్సింది నాకు రావట్లేదు, అవి పొందుకునేదాకా పోరాడతాను అన్నావు. ఇంకోవైపేమో పార్టీ విధానాలకి విరుద్ధంగా చేస్తున్నావు. నిజంగా నీ పోకడ ఎలా ఉన్నాయంటే చెప్పేది ఒకటి
చేసేది ఒకటి. నా చిన్నతనంలో గ్రామాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తుల గురించి ఒక సామెత ఉండేది. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, వెళ్ళేదేమో సాని కొంపలకి, ఇంకా మోటుగా ఎలా మాట్లాడిందంటే దూరేది దొమ్మల గుడిసెలు అనేసి. నువ్వు చేసే పద్ధతులు అలా ఉన్నాయి. చెప్పింది ఏ రోజు చెయ్యవు, చేసింది ఏ రోజు చెప్పవు. అబద్ధాలు, నీకు కావాల్సిన వీడియోలు కట్ చేసుకొని పార్టీ పెద్దలకు పంపిస్తావు. నిజంగా కొలికపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండటం నిజంగా తెలుగుదేశానికి చాలా బాధాకరమైన విషయం. మరి ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దురదృష్టకరం. ఎందుకంటే ఈయన పోకడలన్నీ కూడా జగన్ దగ్గర సరిపోతాయి. జగన్ ఏ విధంగా అయితే అబద్ధాలు పదే 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 చెప్పి వాస్తవాలని చిత్రీకరించాలనుకున్నాడో, కొలికపూడి శ్రీనివాసరావు కూడా తనకు కావాల్సిన సమాచారం అబద్ధాలని సృష్టించి పెద్దల దగ్గర మొక్కు పొందాలని చూస్తున్నాడు. ఒక్కడే చెప్తున్నాను, అబద్ధాలు అన్న ఎప్పుడు కూడా నిలవవు. నిజాలు తెలుస్తాయి నిలకడగా, పార్టీ పెద్దలు కూడా గ్రహిస్తారు. ఒక్కటే నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు పార్టీ విధానాలకు, కార్యకర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితులు చేపట్టిన ప్రతిసారి కూడా నిన్ను ఎదుర్కోవడానికి నేను వస్తాను. వాస్తవాలు తిరువూరు ప్రజలకి తెలిసినవే నేను మళ్ళీ చెప్తాను. నువ్వు అబద్ధాలు ఎన్నిసార్లు అయితే చెప్తున్నావో, లేదంటే నువ్వు కొంతమందిని పెట్టుకొని సోషల్ మీడియాలో అవన్నీ నడిపిస్తున్నావో, అంతకు రెట్టింపు సార్లు నేను వాస్తవాలని ఇక్కడ ఉన్న ప్రజలకు తెలిసినవే మళ్ళీ 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 తెలియజేస్తాను. నువ్వు ఇదే విధానంతో ముందుకు వెళ్తే నిన్ను తిరువూరు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టేదా కూడా పోరాడుతూనే ఉంటాం. దాంట్లో వెనకాడే లేదు. ఈరోజు నువ్వు ప్రోటోకాల్ గురించి పదే పదే మాట్లాడిన వ్యక్తి ఈరోజు చైర్మన్ని విస్మరించి ఏ కార్యక్రమం అయితే చేసావో దాన్ని రాతపూర్వకంగా పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరుగుద్ది. ఇదే పంచాయతీని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పెట్టడం జరుగుద్ది. నువ్వు అనుకున్నట్టుగా నేను ఎమ్మెల్యేని, నేను ఏమైనా చేస్తాను. మరి ముఖ్యంగా దళిత కార్డు ఏదైతే ఉంటుందో చూడు, ప్రతిసారి వాడతావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా దళితులే. వీరిని ఏమైనా గౌరవించావా నువ్వు? వీళ్ళు మాదిక బిడ్డలు కాదా? నువ్వు ఒక్కడవేనా మాదిక బిడ్డ? ప్రజలకు తెలియదా అది? సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంచాయతీ పెడతాం. నువ్వు చేసిన తప్పిదానాల్ని కూడా నిలబెడతాం. అలానే ఇదే పోకడతో నేను ఎమ్మెల్యేని కదా, నాకు బలుపు ఉన్నది, నాకు అహంకారం ఉన్నది, నేను ఏమైనా చేస్తామని ముందుకెళ్తే నీ బలుపుని ఎలా తగ్గించాలో కూడా తెలుసు.